ఉత్తరాది రాష్ట్రాల్లో రోజు రోజుకి క్రమంగా తగ్గిపోతూ ఉంది ఎన్డీఏ బీజేపీ కూటమి యొక్క బలము. ఇప్పటి వరకు 3 ఫేజ్ ఎలక్షన్ జరిగింది. ఈ 3 ఫేజ్ ఎలక్షన్స్లో చాలా క్లియర్గా కనపడతా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళ బలం పెరగకపోగా బలం తరిగిపోతూ ఉంది. అదేవిధంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 0 సీట్లు వస్తూ ఉన్నాయి బీజేపీ. దానికి వాళ్ళ కంగుతిన్న బీజేపీ నాయకత్వం, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అందరూ కూడా ఆంధ్ర మీద పడినారు. ఆంధ్రాలో 1% ఓట్లు లేకపోయినా సరే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 6 సీట్లు ఇచ్చారు భయపడి. ఇప్పుడు ఎట్లయినా సరే చంద్రబాబు నాయుడు దగ్గరకు చేర్చుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ప్రక్షాళన చేయడం, అదేవిధంగా వాళ్ళందరూ కాన్సన్ట్రేట్ చేయడం, ఏది ఏమైనా సరే దక్షిణాదిలో సీట్లు పెంచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ స్పష్టంగా అడుగుతూ ఉన్నాం నరేంద్ర మోడీ గారు, నీవు సాక్షాత్తు తిరుపతి వెంకన్న సాక్షిగా 2014 ఎన్నికలప్పుడు ఏమైతే చెప్పావో చెప్పిందా నేను కూడా అమలు చేయలే, అందరికీ తెలుసు అది. ఇప్పుడు వచ్చి మళ్ళీ చెప్తావు నేనేదో చేస్తానని. పోలవరం 10 ఏళ్లలో చేయలేదు, ఇప్పుడు 2 ఏళ్లలో పూర్తి చేస్తాను. అది జాతీయ ప్రాజెక్టు కదా. నీకు హూ ప్రివెంటెడ్? నీకు ఎవరు అడ్డం వచ్చారు? నువ్వు దానికి నిధులు కేటాయించకుండా, నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా, ఇవాళ మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి, మళ్ళీ 2 ఏళ్ళలో మేము పూర్తి చేస్తామని చెప్తాం. నీవు ఉండగా కాదని మేమన్నాం. అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా నీకు ఇవ్వడం చేత కాదు కాబట్టి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి ఎన్డీఏ కూటమిని బీజేపీని ఓడించాలని చెప్పి మేము కోరుతాం. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే మైనార్టీ సోదరులందరూ కూడా, క్రిస్టియన్ మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ ఈ ఎన్డీఏ కూటమిని ఓడించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అభ్యర్థులకు ఓట్లు వేయాలని చెప్పి వారు నిర్ణయానికి వచ్చారు. వాళ్ళ గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో లక్షలాది మంది మైనార్టీ సోదరులు మన అభ్యర్థిత్వాన్ని జంగాల అజయ్ కుమార్ గారికి ఓటు వేయడానికి వారందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు సోదరులు, ఎందుకంటే అమరావతి పోరాటం ఇక్కడే జరిగింది. ఆ పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ ముందు నుంచి కూడా ఒక స్టాండ్ తీసుకొని వారి కోసం మేము గట్టిగా నిలబడ్డాము. కాబట్టి ఆలోచించమని కోరుతా ఉన్నాం. సిపిఐ అభ్యర్థి, ఒకే ఒక అభ్యర్థి ఇవాళ కంకి కొడవలు గుర్తుపైన పోటీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏమంటే తాడికొండ నియోజకవర్గంలో, అమరావతి ప్రాంతంలో రైతులు కూడా ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. అదేవిధంగా కష్టజీవుల తరఫున, కార్మికుల తరఫున నిత్యం పోరాడే పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ పార్టీని బలపరచడం ద్వారా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవడానికి మాకు మరింత శక్తిని ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.